హైదరాబాద్ లో మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది. పలు కార్పొరేట్ ఆసుపత్రులు ట్రీట్మెంట్ పేరుతో సర్వం దోచేస్తున్నారు. డబ్బులు గుంజేస్తున్న సదరు ఆసుపత్రులు చికిత్స విషయంలో మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. నమ్మి ఆసుపత్రితో పాటు చైతన్యపురిలో ప్రాణహిత హాస్పిటల్, మలక్పేట్లోని యశోద హాస్పిటల్ నిర్లక్ష్యానికి పలువురు రోగులు రోడ్డున పడ్డారు. కార్పొరేట్ ఆసుపత్రుల తీరును వ్యతిరేకిస్తూ కొందరు రోగులు, తాలూకా బంధువులు పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఛాంబర్స్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ లో మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది. పలు కార్పొరేట్ ఆసుపత్రులు ట్రీట్మెంట్ పేరుతో సర్వం దోచేస్తున్నారు. డబ్బులు గుంజేస్తున్న సదరు ఆసుపత్రులు చికిత్స విషయంలో మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఓమ్ని ఆసుపత్రితో పాటు చైతన్యపురిలో ప్రాణహిత ఆసుపత్రి, మలక్పేట్లోని యశోద ఆసుపత్రి నిర్లక్ష్యానికి పలువురు రోగులు రోడ్డున పడ్డారు. కార్పొరేట్ ఆసుపత్రుల తీరును వ్యతిరేకిస్తూ కొందరు రోగుల తాలూకా బంధువులు పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లా ఛాంబర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మరింత 5 రోజులు అడ్మిట్ అయితే 6 రోజులకు బిల్స్ చేయడము, మళ్ళీ దాని తర్వాత టెస్ట్లకి అంటే బయటకున్న రేట్ల కంటే కూడా కిమ్స్ సన్షైన్ గచ్చిబౌలి హాస్పిటల్ ఉన్న రేట్స్ కంపేర్ చేస్తే ఒక్కొక్కటి 3 అంతలు 4 అంతలు 5 అంతలు ఎక్కువ ఉండడము, ఇవన్నీ కూడా అదే రోజు నేను గమనించడం జరిగింది. ఇష్యూస్ అన్ని కూడా ఒకసారి ఆ బిల్స్ అన్ని వెరిఫై చేస్తే ఎప్పుడైతే అబ్నార్మల్ బిల్స్ ఇస్తున్నారో బిల్స్ ఎక్కువ వేయడం వల్ల ఇన్సూరెన్స్ శాంక్షన్ కాలేదు. సో ఇన్సూరెన్స్ శాంక్షన్ కాలేదని చెప్పేసి ఆ రోజు నేను వాళ్ళని క్వశ్చన్ చేయడము, ఎందుకు ఇన్సూరెన్స్ శాంక్షన్ కాలేదంటే కిమ్స్ యొక్క అరాచకాలు, ఒక ఈ ఇష్యూస్, అది మన బిల్స్ అన్ని కూడా
అంటే రాంగ్ ప్రొజెక్షన్స్ ఇవన్నీ కూడా బయటికి రాగానే ఆ రోజు డాక్టర్ నేను పిలిచి అడిగినండి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇవన్నీ బిల్స్ ఎందుకు తప్పు బిల్స్ ఎందుకు వేసినారంటే తను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఇన్సూరెన్స్ ఉంటే మాకు ఒక టారిఫ్ ఉంటుంది, ఇన్సూరెన్స్ లేకపోతే మాకు జనరల్గా అయితే కనుక ఇంకో టారిఫ్ ఉంటుంది అని చెప్పేసి కొంత నన్ను మిస్లీడ్ చేయడం జరిగింది. సరే మాట పెరిగింది, గలాట పెరిగింది, పోలీసులు వచ్చిన తర్వాత ఇష్యూ అంతా కూడా బాగా ఎగ్జాగరేట్ అయింది. ఓవరాల్ మొత్తానికైతే ఇష్యూ సర్దుమణిగా అయింది. ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ఆ రోజు సెకండ్ డే మళ్ళీ నా వైఫ్ మళ్ళీ ప్రాబ్లం ఎగ్జాగరేట్ అయిన తర్వాత సరే డాక్టర్కు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలేదు, మెసేజ్ పెడితే బాగా రూడ్గా బిహేవ్ చేస్తూ అనే మెసేజ్కి రిప్లై ఇచ్చినాడు. నేను ఇక ముందు నేను చూడను, మళ్ళీ మీరు ఇంకొక ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి. సో ఇదే విషయాన్ని నేను మీడియా ఛానల్కు తెలియజేయడం జరిగింది. అదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బాగా వైరల్ అయింది. సరే ఆ మీడియా ఛానల్ చూసిన తర్వాత నాకులాగే అంటే నా వైఫ్కి ఏదైతే ఇబ్బంది అయ్యి అడ్మిట్ అయిందో నాకులాగానే మిగతా బాధితులు కూడా వన్ బై వన్ చూసిన మెసేజ్లకు కామెంట్స్ రాయడం, మళ్ళీ అంత ఫోన్ నెంబర్ డిస్ప్లే చేసిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి రావడము. మెడికల్ మాఫియా ఏ రకంగా వ్యాపిస్తూ ఉన్నది, ఏ రకంగా సిస్టమ్ను మొత్తం కొలాప్స్ చేస్తూ ఉన్నది అంటే పేదోడికి వైద్యం అందే పరిస్థితిలో ఈరోజు లేదు అంటే ఈ యొక్క మెడికల్ సిస్టమ్ లేదన్నది వన్ బై వన్ బయటకు వస్తాను. ఈ రోజు నాతో పాటు కొందరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ మదర్కు సర్జరీ చేసిన తర్వాత కుట్లు బయటకు వస్తాయి. వాళ్ళు పోయిన పర్పస్ ఒకటి, వాళ్ళు చేసిన సర్జరీ ఒకటి. 90,000 అవుతుంది అని చెప్పినారంటే 2.5 లక్షలు అయింది. ఒక వ్యక్తి అయితే ప్రాణం పోయిన తర్వాత కూడా నెక్స్ట్ డే బిల్స్ అంటే 14 తారీఖు నాడు పేషెంట్ చనిపోతే 15 తారీఖు నాడు ట్రీట్మెంట్ ఇచ్చిందని అని చెప్పేసి ఇంకొక వ్యక్తి నాకు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఒక వ్యక్తి అడ్మిట్ అయిన తర్వాత ఆక్సిజన్ మీద ఉన్న వ్యక్తికి కూడా ఫుడ్ సప్లై చేసినామని చెప్పేసి మెడికల్ బిల్స్ వేయడం జరుగుతూ ఉన్నది. సో ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా యశోదాలో ఎవరో అడ్మిట్ అయినంట, ఆయన కేవలం ఏదో యూరినల్ ఇన్ఫెక్షన్ ఉంటే పోయి అడ్మిట్ అయితే ఆయనకి అనెస్థీషియా ఎక్కువైన తర్వాత ఆయనకి ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయో దానికి సంబంధించి మెడల్ మీద వాపు వచ్చింది, దాన్ని ట్రీట్మెంట్ చేయాలని చెప్పి 5 లక్షల రూపాయలు దోచుకోవడం జరిగింది. అంతేకాకుండా ఒక మచిలీపట్నం నుంచి ఒక అడ్వకేట్ వచ్చిండు, ఇతనే సన్షైన్ హాస్పిటల్ ఎక్కడ ఉన్నాడు, అసలు వచ్చిన పర్పస్ ఒకటి, డాక్టర్స్ ఇస్తున్న మెడికేషన్ ఒకటి, ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అర్థం కాని పరిస్థితిలో ఆయన పొద్దున ఫోన్ చేయడం జరిగింది. కొందరు నిజంగా అంటే నాకు వస్తున్న ఫోన్ కాల్స్ వింటున్న సంభాషణ నిజంగా ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నది ఈరోజు మన మెడికల్ హాస్పిటల్స్ కానీ లేదంటే కనుక హాస్పిటల్ పోతున్న ప్రజల పరిస్థితి ఏందన్నది వన్ బై వన్ చూస్తూ ఉంటే దీనికి ఖచ్చితంగా ఒక అంటే ఎండ్ పెట్టాలంటే ఒక ఆర్గనైజేషన్ ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ కావాలి. ఎవరెవరైతే నష్టపోయి ఉన్నారో బాధితులు అందరూ కూడా ముందుకొస్తా ఉన్నారు. దానికంతటి కూడా సపోర్ట్ చేయడానికి నా లీగల్ టీం అంతా కూడా రెడీ అవుతా ఉన్నారు. వేరియస్ ప్లేసెస్ నుంచి అడ్వకేట్స్ వస్తున్నారు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వస్తున్నారు, అండ్ డాక్టర్స్ వస్తున్నారు, అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి కూడా ఎంతో మంది వచ్చేసి మీకు సాయం చేస్తే సహకరిస్తా అని చెప్పేసి వస్తా ఉన్నారు. ఈ రోజు ఈ ఆఫీస్లో ఏదైతే ప్రోగ్రామ్ మనం ఆర్గనైజ్ చేసినామో బీఆర్కే ఛానల్ నుంచి మీరు తీసుకున్న ఇనిషియేషన్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే విక్టిమ్ అయి ఉన్నారో వాళ్ళే కూడా ఒపీనియన్ తెలుసుకోండి. అండ్ ఫార్మస్యూటికల్ కంపెనీ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ మనతో పాటు ఉన్నారంటే డాక్టర్ మెడికల్ టెర్మినాలజీస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తున్నారు, ఎట్లా మిస్యూజ్ చేస్తున్నారు అనేది కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి తనున్నారు. అండ్ సేమ్ టైం ఇన్సూరెన్స్ కంపెనీకి రీజనల్ చీఫ్ హెడ్గా చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చిన వ్యక్తి సార్ కూడా మనతో పాటు ఉన్నారు. సార్ గణేష్ సార్ కూడా మనతో పాటు ఉన్నారు. తన ఒపీనియన్ కూడా తను ఎక్స్ప్రెస్ చేయడానికి రోజు ఆఫీస్కి వచ్చినారు. ఓకే రైట్, చెప్పండి. ఒకసారి మన ఎవరైతే పేషెంట్ విక్టిమ్ అయి ఉన్నారో వాళ్ళతో పాటు సో ఇప్పటిదాకా విన్నారు కదా అసలు ఏం జరుగుతుంది మెడికల్ మాఫియాకి సంబంధించి. మెడికల్ మాఫియాలోనే ఎన్నో అంటే ఒకటా రెండా కాదు ఇలాంటివి, అంటే బయటకు వచ్చినవి 1-2 ఉంటే బయటకు రాని వందలాది సంఖ్యలో ఉన్నాయి. బట్ అలా బయటకు వచ్చిన వాళ్ళలో అసలు ఏం జరిగిందనేది మనతో పాటు చెప్పడానికి పేషెంట్ అయితే లైవ్లో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. పేషెంట్కి సంబంధించి వాళ్ళ మమ్మీని అక్కడ జాయిన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఒకటి అని చెప్పేసి ఇంకో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. 90,000 అని చెప్పి 2,50,000 తీసుకోవడం జరిగింది. అంటే అసలు ఏం జరిగిందనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే, నా పేరు వెంకటేశ్వర్లు, మాది సూర్యాపేట డిస్టిక్. మా మమ్మీకి గర్భసంచిలో గడ్డ అయింది. గడ్డ అయితే ఆపరేషన్ చేద్దామని చెప్పేసి హైదరాబాద్ ఓమిని మన ఎక్స్రోడ్ దగ్గర ఉన్న కొత్తపేట ఎక్స్రోడ్ దగ్గర ఉన్న ఓమిని హాస్పిటల్కి రావడం జరిగింది. అక్కడ డాక్టరు నాగేండ్ల జయసింహ అని జనరల్ సర్జన్ ల్యాప్రోస్కోపీ. యాక్చువల్గా గర్భసంచిలో గడ్డ రిమూవ్ చేయడానికి 90,000 మనకి ఛార్జ్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసిన తర్వాత ఏదైతే ల్యాప్రోస్కోపీ అనుకున్నామో యాక్చువల్గా గడ్డ ఎప్పుడైనా 4-5 కేజీల గడ్డలు కూడా ల్యాప్రోస్కోపీలో తీయగలుగుతారు డాక్టర్లు. అయితే చిన్న గడ్డ, పరిమాణం చిన్న గడ్డ సైజు కూడా ఉంది.
దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి ఎవరు? ఉన్నాయి. ఓకే. యాక్చువల్గా గడ్డ ఇది చిన్న గడ్డ. ఈ చిన్న గడ్డకి కూడా ఓపెన్ చేయడం జరిగింది. 3-4 కేజీల గడ్డలు కూడా ల్యాప్రోస్కోపీలో అవుతాయి. కానీ ఈ చిన్న గడ్డకి ఇంత సైజు ఉన్న గడ్డకి కూడా ఓపెన్ చేసి లోపల ఇన్ఫెక్షన్ చేసింది అనమాట. చిన్న పేగులకి పెద్ద పేగులకి మొత్తం కూడా ఇన్ఫెక్షన్ చేసి ఏదైతే ఓపెన్ చేసిన దగ్గర ఇప్పుడు మళ్ళీ కుట్లు ఓపెన్ అవుతున్నాయి. అయితే అప్పుడు యాక్చువల్గా ఆపరేషన్ అయిన నెక్స్ట్ డేనే ఇన్ఫెక్షన్ అయితే ఇది మీ మమ్మీ ప్రాబ్లం అని చెప్పేసి కన్సల్టెంట్ గోపాల్ మన వేణుగోపాల్ రెడ్డి సార్ అని గ్యాస్ట్రోకి రిఫర్ చేయడం జరిగింది. ఇదంతా ఒక డ్రామాలా క్రియేట్ చేసి ఇప్పుడు నా సైడ్ సర్జరీ చేసింది నేను కాబట్టి నా నుంచి మంచిగుంది, మీరు గ్యాస్ దగ్గర చూపించుకోవాలని చెప్పేసి రిఫర్ చేసి అక్కడికి పోయిన తర్వాత అదనంగా 1,50,000 బిల్ వేయడం జరిగింది. అంటే మొత్తం టోటల్గా 2,50,000 బిల్ అయినాక మనకి సర్జరీ అయితే ఒకటైతే ఇంకోటి క్రియేట్ అయింది. పేగులకి ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఇప్పుడు ఇన్స్టేషన్ ఏరియా అని చెప్పేసి కుట్లు మొత్తం ఓపెన్ అయినాయి. సర్జరీ అయిన దగ్గర కుట్లు ఓపెన్ అయితే మళ్ళీ ఇప్పుడు చేస్తారని వెళ్తే దానికి ఏం కాదు, హెర్నియా కాబట్టి ఏం కాదు, తగ్గిపోద్దని చెప్పేసి డాక్టర్ మళ్ళీ మనకి మాట్లాడడం జరుగుతుంది. అయితే నేను సెకండ్ ఒపీనియన్ కానీ యశోద హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా సర్జరీ చేయాలని చెప్పారు. అక్కడ కూడా నమ్మకం లేకుండా గాంధీకి వెళ్ళాను. గాంధీకి వెళ్ళినా కానీ ఇది ఇన్స్టేషన్ హెర్నియా, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి, మెస్ చేయాలని చెప్పేసి అన్నారు. అయితే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మళ్ళీ ఇప్పుడు కూడా సర్జరీ అయిన 1 year తర్వాత కూడా మళ్ళీ దానికి ఏం కాదమ్మా తగ్గిపోద్దని చెప్పేసి మళ్ళీ డ్రామాలు ఆడుతున్నారు. మరి మీరు చేస్తారా సార్ అంటే లేదు నేను చేయను, ఇన్ఫెక్షన్ అయితే నాకు సంబంధం లేదని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ రెస్పాండ్ కావట్లేదు, డాక్టర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో విన్నారుగా, ఓమిని హాస్పిటల్కి సంబంధించి వాళ్ళ అమ్మని తీసుకెళ్తే ఎలా అన్యాయం జరిగింది, ఎలా అన్యాయానికి గురయ్యారు, ఇలాంటి అంశాలు అయితే మనకు లైవ్లో చెప్పడం జరుగుతుంది. ఇదే అలాగా ఒక హాస్పిటల్ కాదు ఇంకొక హాస్పిటల్కి సంబంధించి అలాగ పేషెంట్ చనిపోతే ఆ పేషెంట్ చనిపోయిన 14 రోజులకి వాళ్ళకి బిల్లు వేయడం జరిగిందంట. వింటుంటే అసలు విడ్డూరంగా అనిపిస్తుంది. అసలు ఏమైంది, అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, మీ పేరేంటి? నా పేరు సత్యనారాయణ రెడ్డి అండి. మా సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అండి, రామలక్ష్మీపురం గ్రామం. మా 21 సంవత్సరాల అమ్మాయికి 2022 అక్టోబర్ 11 రోజు ప్రాణహిత హాస్పిటల్ చైతన్యపూర్లో జాయిన్ చేశాను సార్. స్వల్ప జ్వర లక్షణాలతో జాయిన్ చేశాను సార్. వాళ్ళు అన్ని టెస్టులు చేసి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎక్స్రే అవన్నీ తీసి అమ్మాయి మంచినే ఉంది, ఒకరోజు అడ్మిట్ చేసుకొని ఒక రోజులో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ప్రాణహిత హాస్పిటల్ ప్రీతం రెడ్డి డాక్టర్ చైతన్యపూర్లో. నైట్ మంచిగానే ఉంది, మార్నింగ్ కూడా మంచిగానే ఉన్నది. మార్నింగ్ రౌండ్స్ డాక్టర్లు వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి జాబ్ వచ్చింది, కొద్దిగా యంగ్ వయసు కాబట్టి డబ్బులు పెడతారు అన్న ఉద్దేశంతో ప్రీతం కుమార్ రెడ్డి డబ్బుల కోసమే, కేవలం ధనం కోసమే మా అమ్మాయికి హార్ట్ బీట్ పెరిగేటట్టు, కొంచెం కళ్ళు తిరిగేటట్టు ఇంజక్షన్ వేసినప్పుడు మా అమ్మాయి అన్నదంట నాకు తలనొస్తుంది తీసేయండి అని చెప్పినా కానీ అట్లనే ప్రీతం కుమార్ రెడ్డి ఫోన్లో రిస్ట్రిక్షన్స్ ఇచ్చుకుంటా సీరియస్నెస్ చేసిండు సార్. 3:30 కల్లా మంచిగా ఉన్న అమ్మాయికి ఈ కిడ్నీ, లివరు ఇవన్నీ డ్యామేజ్ సిగిపోయి ఆక్సిజన్ పెట్టిర్రు. నేను వచ్చి క్వశ్చన్ చేస్తే యశోద నుంచి స్పెషలిస్టులు వస్తుర్రు, ఉంచండి ఏం కాదు మేము అమ్మాయిని బాగు చేస్తామని చెప్పి అంటున్నారు కానీ ట్రీట్మెంట్ ఏం చేయట్లేదు. ఇంకా అట్లా కాదండి అని చెప్పి నేను గట్టిగా ప్రీతం కుమార్ రెడ్డి ఫోన్లో అరిస్తే అప్పుడు సరే యశోదకు పోండి అని చెప్పి లెటర్ మీద రాసి అక్కడ పంపించిన తర్వాత యశోద వాళ్ళు ఈ టెస్టులన్నీ చూసిర్రండి. చూసి అమ్మాయి మంచిగానే ఉన్నాయి, ఈ టెస్టులన్నీ బాగానే ఉన్నాయని చెప్పిర్రండి. ఇక అక్కడ ఒకసారి మా కెమెరా చూపించండి. జాయిన్ చేసినప్పుడు నార్మల్గా ఇప్పుడు నాకు ఎట్లున్నాయి అట్లున్నాయి మా అమ్మాయికి. జాయిన్ చేసినప్పుడు ప్రాణహిత హాస్పిటల్లో ఈవినింగ్ 4 o'clock కల్లా ఆక్సిజన్ పెట్టి అక్కడికి యశోద హాస్పిటల్కి పోతే వాళ్ళు రిపోర్ట్లు చూసి రిపోర్ట్లు మంచిగా ఉన్నాయి కానీ పేషెంట్ బాగలేదు ఏందని చెప్పారండి. వాళ్ళు కావాలని సీరియస్నెస్ చేశారు ప్రాణహిత వాళ్ళు. ఈ యశోద వాళ్ళు అది కప్పుపుచ్చి మీ అమ్మాయిని బతికిస్తాం, టెస్టులు మంచిగానే ఉన్నాయి కానీ ఎందుకు భయపడుతుంది మీ అమ్మాయి, ఏం కావాలి అని చెప్పి 6 లక్షలు కట్టించుకుర్రండి. డెంగ్యూ జ్వరంతో వస్తే యశోద హాస్పిటల్ మలకపేటలో 6 లక్షలు కట్టించుకొని హార్ట్కి స్టంట్ చేసారు. ఎందుకు వేస్తుర్రు హార్ట్కి స్టంట్ అంటే మీరు చెప్తాంలేండి, మేము సైన్లు పెట్టించుకుంటారు కానీ చెప్పట్లా. అసలు డెంగ్యూ ఫీవర్తో వచ్చిన అమ్మాయికి హార్ట్కి స్టంట్ చేయాల్సిన అవసరం వచ్చింది యశోద హాస్పిటల్లో. డయాలసిస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. 1,20,000 ప్లేట్లెట్స్ ఉన్న వాళ్ళకి మెడికల్ టర్మినాలజీ ప్రకారం డయాలసిస్ చేస్తారా? నేను అడిగితే క్వశ్చన్ లేదు, మీ అమ్మాయి భయపడుతుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, అంతే, అదే క్వశ్చన్. అట్లా మళ్ళీ హార్ట్కి స్టంట్ చేసి డయాలసిస్ చేయాలని చెప్పి బ్లడ్ మా దగ్గర తీసుకున్నారు.
6 lakhs కట్టించుకున్న తర్వాత 14th రోజు మేము క్వశ్చన్ చేసిన హార్ట్ బీట్ పెరుగుతుంది ఏందండి డాక్టర్ గారు అంటే ఇప్పటిదాకా మీ అమ్మాయికి ఈ ఎక్సర్సైజ్ చేయించడం ఫిజియోథెరపీ చేయించడం డిస్టర్బ్ చేయకండి అని చెప్పిర్రండి. చెప్పిన తర్వాత 14th రోజు 9:30కి 10కి మాకు చనిపోయింది సిపిఆర్ చేసి అని చెప్పారు. చెప్పిన